శాఖ క్యాబినెట్ లో ఉన్నటువంటి కొన్ని కీలక శాఖల్లో పంచాయతీరాజ్ శాఖ ఒకటి. అయితే అలాగా మధుసూదన్ గారు మాట్లాడుతూ అవార్డుల గురించి మాట్లాడారు. అందులో చిన్న కరెక్షన్ ఏంటంటే ఏదైతే 2025-26 ఆర్థిక సంవత్సరంలో అంటే 2026లో అవార్డులు ప్రకటించారో దాని బేస్ ఇయర్ ఎప్పుడంటే 1 ఏప్రిల్ 2025 నుంచి 31 మార్చి 2026 వరకు. సో అంటే ఇది పూర్తిగా కూటమి ప్రభుత్వం. అలాగే 2025లో వచ్చిన అవార్డులు ఏదైతే ఆయన చెప్పారో దానికి బేస్ ఇయర్ 2024 నుంచి తీసుకున్నారు. ప్రతి సంవత్సరం ప్రకటించే అవార్డులకు బేస్ ఇయర్ అనేది ముందు ఇయర్ నుంచి ఉంటుంది. ఇందాక మధుసూదన్ గారు చెప్పింది 2025లో ప్రకటించిన అవార్డులకు 2024లో సగం క్రెడిట్ ఉంది. ఒకవేళ సగం వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే వాళ్ళ క్రెడిట్ ఉందని వాళ్ళు చెప్తే చెప్పుండొచ్చు. కానీ ఇప్పుడు 2026 అవార్డులకు మాత్రం పూర్తిగా నేను చెప్పినట్టుగా 1 ఏప్రిల్ 2025 నుంచి 31 మార్చి 2026 వరకు వచ్చినటువంటి అవార్డులు. రెండోది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయాలకు అతీతంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. దాదాపుగా 13,000 పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించినటువంటి గిన్నీస్ బుక్ రికార్డు. ఇది మన రాష్ట్రానికి గర్వకారణం. పార్టీల గురించి నేను ఇక్కడ మాట్లాడలా. ఎందుకంటే అంటే మనకు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంటే ఈ స్వతంత్ర దేశంలో ఇన్ని గ్రామాలకు ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించాల. అతి పెద్ద ప్రజాస్వామ్య గ్రామ సభల దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని గుర్తించింది. దీనికి గిన్నీస్ బుక్ రికార్డు కూడా వచ్చింది. దీన్ని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. సరే, గతంలో వైసీపీ హయాంలో రాలేదా అంటే అవార్డులు వచ్చాయి. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి శాఖ పనితీరు గురించి మనం చర్చ పెట్టాం కాబట్టి ప్రధానంగా దాని గురించి మాత్రమే మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్నటువంటి శాఖలో పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, అటవీ శాఖ కావచ్చు అత్యంత కీలకమైనటువంటి శాఖలు. పంచాయతీరాజ్ శాఖల్లో జరుగుతున్నటువంటి పురోగతి ఆయన ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పల్లె పండుగ 1.0 అని చెప్పి ఒక కార్యక్రమాన్ని చుట్టారు. దానికి 2,500 కోట్ల రూపాయలు కేటాయించడమే కాకుండా ఆయా పల్లెల్లో ఎవరైతే ప్రజలు సమస్యలు ఉంటాయని పల్లెల్లో తీర్మానం చేశారో దాదాపుగా 30,000 పనులు చేశామని చెప్పి ఈ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దాదాపుగా ఒక 20,000 నుంచి 30,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేశారు. తర్వాత పల్లె పండుగ 2.0 అనే ఒక కార్యక్రమాన్ని ప్రకటించారు. దానికి ఒక 6,500 కోట్లు సుమారుగా పెట్టారు. దాంట్లో 53,000కు పైగా పనులు. ఇవన్నీ కూడా పనులు ఏంటంటే గతంలో లేని ఒక కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ప్రతి పల్లెలో కూడా ప్రజలు మా గ్రామంలో ఈ సమస్య ఉందని ఆ గ్రామ సభలో తీర్మానం చేసుకుంటే ఆ సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉందంటే ఏదో ఒక నాయకుడు, ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎంపీనో వెళ్ళిపోయి ఈ పని చేయండి, ఆ పని చేయండి అని చెప్పి అక్కడ రూల్ చేసే అవకాశం లేదు. అక్కడ ప్రజలు మా గ్రామంలో ఈ పని కావాలంటే ఆ పనే జరుగుద్ది. ఖచ్చితంగా జరగాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు ఉండాలి. ఇందులో ఒక ఫ్యాక్ట్ ఏంటంటే గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మ్యాచింగ్ నిధులు ఇవ్వాలి. ఇస్తే కొన్ని పనులు జరుగుతాయి. గతంలో ఆ ప్రభుత్వం మ్యాచింగ్ నిధులు ఇవ్వటంలో విఫలమైందని చెప్పి గతంలో అపోజిషన్ లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ లో అడిగిన సందర్భంగా కేంద్రమే సమాధానం ఇచ్చింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఈ 2024 సంవత్సరానికి మన భాషలో మురిగిపోయిన నిధులు అంటాం కదా, అలా 2024 సంవత్సరంలో మ్యాచింగ్ నిధులు ఇవ్వకుండా ఆగిపోయినటువంటి నిధులు వాస్తవానికి వాటికి ఎక్స్పైరీ డేట్ అయిపోయినా గానీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రితో మాట్లాడి దానికి మ్యాచింగ్ నిధులు మేము ఇప్పుడు ఇస్తాం, మీరు అవకాశం ఇస్తే వాటిని మేము ఉపయోగించుకుంటామని, నాకు కరెక్ట్ గా ఫిగర్ తెలియదు కానీ ఒక 5-6 వేల కోట్ల రూపాయలు సుమారుగా మురిగిపోయిన నిధులను మళ్ళీ గ్రాంట్ చేయించుకుని తీసుకొచ్చి ఆ రాష్ట్ర ప్రభుత్వం నాకు తెలిసి ఒక 800 కోట్లు 700 కోట్లు మ్యాచ్ చేసి కొన్ని పనులు చేయించారు. సరే, ఏ పనులు అనేది పక్కన పెడితే అంటే చిత్తశుద్ధి గురించి మాట్లాడుకుంటే గతంలో మిగిలిపోయినటువంటి నిధులను కూడా మ్యాచింగ్ గ్రాంట్స్ మేము ఇస్తామని చెప్పి తీసుకురావడం జరిగింది. సో ఇవన్నీ కూడా పంచాయతీల అభివృద్ధికి దోహదం చేసే అంశాలు. గతంలో మాదిరిగా ఆ వ్యవస్థలో మార్పులు, మనం ఈ వ్యవస్థను కొనసాగించాలి అంటే ఖచ్చితంగా ఎవరో ఒక వ్యక్తి నిర్ణయం తీసుకుని వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుడితేనే అది భవిష్యత్తుకు వాళ్ళకి ఆశాజనకంగా ఉంటుంది, అదొక స్ఫూర్తిగా ఉంటుంది. ప్రభుత్వాలు రేపొద్దున ప్రభుత్వాలు మారొచ్చు, ఏ ప్రభుత్వాలు శాశ్వతం అని నేను చెప్పట్లా. కాకపోతే అమలు చేసే విధానాలు ఏవైతే ఉన్నాయో అవి చిత్తశుద్ధితో అమలు చేస్తే ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఇక్కడ ఇంకొక మెచ్చుకోదగిన విషయం ఏంటంటే 1000 కిలోమీటర్లు అంటే దశాబ్దాలుగా ఏదైతే గిరిజన ప్రాంతాలకు రహదారులు లేవు. అనేక ప్రభుత్వాలు మారాయి. నేను ఏ ప్రభుత్వాన్ని విమర్శించట్లేదు, అన్ని ప్రభుత్వాలు ఇందులో ఉన్నాయి. ఏదైతే గిరిజన గ్రామాలకు దశాబ్దాలుగా రహదారి సౌకర్యం లేదో దాదాపుగా 1000 కోట్ల రూపాయలతో 1000 కిలోమీటర్ల రహదారిని ఏర్పాటు చేశారు. ఇది ఆ తండాల్లో పవన్ కళ్యాణ్ గారు మీరు గతంలో మీరు కొన్ని యూట్యూబ్ ఇంటర్వ్యూల్లో చూడవచ్చు.
పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే వాళ్ళు ఎమోషనల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు జీవితంలో రహదారి చూస్తాం అనుకోవాలా. సో అలాంటి మారుమూల ప్రాంతాలకు రహదారులు వేసినటువంటి ఆ ఘనత ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిదే. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఆయన చేసినటువంటి పనులు మాత్రం అక్కడ చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఇక మరొక శాఖ ఏంటంటే కీలకమైన శాఖ అటవీ శాఖ. ఈ అటవీ శాఖలో కూడా దాదాపుగా 36 మెట్రిక్ టన్నుల ఎర్ర చందనాన్ని ఇతర రాష్ట్రాల నుంచి తీసుకుని రాష్ట్రానికి తీసుకురాగలిగామని చెప్పి స్వయంగా అటవీ శాఖ అధికారులు ఒక ప్రెస్ మీట్ లో విడుదల చేశారు. 36 మెట్రిక్ టన్నుల ఎర్ర చందనాన్ని పక్క రాష్ట్రాల నుంచి తీసుకురావటం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఇది ఈ ఒక్క సంవత్సరంలో వెళ్ళిపోయినటువంటి ఎర్ర చందనం కాదు. గత 2-3 సంవత్సరాల నుంచి, అంటే గత ప్రభుత్వంలో కొంత ఎల్లుండొచ్చు, ఈ ప్రభుత్వంలో కొంత ఎల్లుండొచ్చు, కానీ వెళ్లిన మొత్తాన్ని కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి ఈ ఎర్ర చందనం ఆంధ్రప్రదేశ్ కి చెందింది, అక్రమంగా తరలించారని చెప్పి ఆ 36 మెట్రిక్ టన్నుల ఎర్ర చందనాన్ని తిరిగి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారు. రేపు పొద్దున అది వేలం వేసి అమ్మితే రాష్ట్ర ఖజానాకు నాకు తెలిసి వందల కోట్లలో ఆదాయం ఉంటుంది. ఇక ఇదే సమయంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ ని నివారించడానికి పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. మీకు పాత వీడియోలోకి వెళ్తే తెలుస్తుంది. కొంతమంది అధికారులు ఎందుకు ఎర్ర చందనం స్మగ్లింగ్ ని మనం నియంత్రించలేకపోతున్నాం అంటే కొన్ని పొలిటికల్ ప్రెజర్స్ ఉంటాయి సార్ అని చెప్పి కొంతమంది అధికారులు చెప్తే ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు హ్యాండిల్ చేయలేకపోతే నాకు చెప్పండి, అంతే తప్ప ఇలాంటి రీజన్స్ నాకు చెప్పొద్దు. అటుపక్క ఎటువంటి వ్యక్తులు ఉన్నా సరే ఎర్ర చందనం స్మగ్లింగ్ అనేది జరగకూడదు. మీరు ప్రెజర్ ఫేస్ చేయలేకపోతే నా దృష్టికి తీసుకురండి అని చెప్పి ఈ అటవీ శాఖకి సంబంధించి జరిగినటువంటి ఒక సమీక్షలో స్వయంగా పవన్ కళ్యాణ్ గారే చెప్పడం జరిగింది. అంటే పొలిటికల్ జీరో టాలరెన్స్ అని చెప్పి ఒక విధానాన్ని తీసుకొచ్చారు. అంటే ఎవరి ప్రమేయం ఉండదు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైనా చెప్పాలన్నా అటవీ శాఖలో ఎటువంటి అవినీతి అక్రమాలు జరగకూడదు అనేది ఆయన చెప్పింది. కాకపోతే తరతరాల నుంచి ఒక విధానానికి అలవాటు పడిపోయింది. ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది చిన్న వ్యవహారం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఆ పేరు పొందినటువంటి స్మగ్లింగ్ వ్యవహారం 1 ఏడాది 2 ఏడాదిలో దాన్ని కంట్రోల్ చేయగలరా అంటే అంత ఈజీగా అవ్వదు. కాకపోతే చట్టాలను కఠినతరం చేశారనేది అర్థమవుతుంది. దాదాపుగా 506 కేసులు పెట్టారని చెప్తున్నారు. ఒక 1000 మందికి పైగా ఎంతమందినో 13,000 మంది ఎంతమంది మీద కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. ఒక 12 మంది మీద స్పెషల్ పీడీ యాక్ట్, ఎవరైతే ఈ ఎర్ర చందనంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు అనుకున్నారో ఒక 12 మంది మీద ఆ పీడీ యాక్ట్ ప్రయోగించారు. అంటే మార్పు కనపడుతుందని నేను అనేది. గత ప్రభుత్వాల్లో ఏం చేసినాయి, ఈ ప్రభుత్వాల్లో ఏం చేసినాయి అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా అవార్డులు రావడానికి ఈ సంవత్సరమే కాదు, ఇప్పుడు ఈ ప్రభుత్వం దిగిపోయింది, నెక్స్ట్ ఏడాది వచ్చే ప్రభుత్వానికి అవార్డు రావచ్చు. కాకపోతే పనులు మన కళ్ళ ముందు జరుగుతున్నాయా లేదా అనేది మనం చూడాలి. రెండోది అంతిమ నిర్ణయం ప్రజలది. ప్రజలు దీని మీద స్పందించాలి. ఇప్పుడు మనం డిబేట్ లో మాట్లాడితే ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడొచ్చు. కాకపోతే ప్రజలు అంతిమ నిర్ణయం, పంచాయతీల్లో పనులు జరుగుతున్నాయా లేదా అనేది ప్రజలు డిసైడ్ చేయాలి. క్షేత్రస్థాయికి వెళ్ళి మనం వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందనే ఒక చెప్పగలుగుతారు. 100% కరెక్ట్. ఎస్, నేను మీరు కంక్లూడ్ చేయదు కానీ అందుబాటులో ఉండండి. ఎస్, వేణుగోపాల్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు, వీళ్ళు ఏదైతే అభివృద్ధి జరుగుతా ఉందో ఆ అభివృద్ధి ఏదైతే కూటమి ప్రభుత్వం సంబంధించామో అని చెప్పి బుకాయించడం నేర్చుకోవడం జరిగింది. ప్లస్ మేము వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చాము అంటే వాళ్ళు కూడా కాంగ్రెస్